అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన ఒక బంగారు నగరం ద్వారక. ఇది పురాణాల్లో మనం చదువుకున్న ఒక కల్పన, లేక చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన నిజమా? పదండి, ఈ రహస్యమేంటో కలిసి చూద్దాం. అవును, ఒక్కసారి ఆలోచించండి. పురాణాల్లో మనం విన్నా చదివిన ఒక నగరం అచ్చమలానే నిజంగా ఉంటే అది మన చరిత్ర గురించిన మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయదా? సరే, అసలు కథ ఎక్కడే మొదలైంది? 1983 అరేబియా సముద్రం లోపల పురావస్తు శాస్త్రవేత్తలకు కొన్ని శిథిలాలు కనిపించాయి. అవి చూడ్డానికి సహజంగా ఏర్పడిన రాళ్లు కావు, ఎవరో కావాలని కట్టినట్టు ఒక పద్ధతి ప్రకారం పేర్చినట్టున్నాయి. అంటే మానవ నిర్మితాలు. ఇక చూడండి, అప్పటిదాకా ఉన్న ఒక పురాణ కథ ఒక్కసారిగా నిజంగా ఛేదించాల్సిన ఒక మిస్టరీగా మారిపోయింది. అయితే ఈ ఆర్కియాలజిస్టులు అసలు దేనికోసం వెతుకుతున్నారో సముద్రం లోపల? వాళ్ల లక్ష్యమేంటి? వాళ్ళు వెతుకుతోంది మామూలు శిథిలాల కోసం కాదు. వాళ్ళు వెతుకుతోంది ఒక పురాణ ప్రసిద్ధిగాంచిన సామ్రాజ్యం కోసం. అదే శ్రీకృష్ణుడి బంగారు నగరం ద్వారక. అసలు ద్వారకను ఎందుకు కట్టాల్సొచ్చింది? దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. కంసుడి మామగారైన జరాసంధుడు మధుర మీద పదే పదే దాడులు చేస్తూ ఉండేవాడు. ఈ కంటిన్యూస్ యుద్ధాలతో తన ప్రజలు ఇబ్బంది పడకూడదని శ్రీకృష్ణుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు, మధురను వదిలి వెళ్ళిపోవాలని. అందుకే ఆయనకు రణ్ఛోడ్జీ అనే పేరు కూడా వచ్చింది. అంటే యుద్ధభూమిని వదిలి వెళ్ళినవాడు అని అర్థం. ఇక ఈ నగరాన్ని ఎలా కట్టారంటే అదొక అద్భుతం అని చెప్తారు మన పురాణాలు. శ్రీకృష్ణుడు సముద్రదేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన సముద్రం మధ్యలోంచి ఏకంగా 12 యోజనాల భూమినిచ్చాడట. ఆ తర్వాత ఇక సీన్లోకి ఎంటరయ్యారు దేవతల ఆర్కిటెక్ట్ విశ్వకర్మ. ఆయన నమ్మండి నమ్మకపోండి, కేవలం 2 రోజుల్లోనే ఒక అద్భుతమైన నగరాన్ని, భూమ్మీద ఒక స్వర్గాన్ని సృష్టించేశాడని అంటారు. అంతేకాదు, ఆ నగరం ఎంత గొప్పగా ఉండేదో విష్ణుపురాణంలో చాలా స్పష్టంగా వర్ణించారు. ఎలా అంటే ఆ భవనాలన్నీ పాలరాతితో కట్టబడ్డాయట. వాటికి వెండి తలుపులు, ఇక స్తంభాలేమో పగడాలతో, నీలాలు, పచ్చలులాంటి రత్నాలతో పొదుగున్నాయట. హబ్బా, ఊహించుకుంటేనే కళ్ళు చెదురుతున్నాయి కదా! ఇది కేవలం ఒక నగరం కాదు, మన గ్రంథాలు చెప్పేదాన్ని బట్టి అదొక మహాసామ్రాజ్యం. సుమారు 9 లక్షల రాజభవనాలు, విశాలమైన రోడ్లు, అందమైన తోటలు, నీటి కొలనులు, సముద్ర వాణిజ్యానికి ఒక ముఖ్యమైన పోర్ట్, ఇలా అన్ని హంగులతో ఆ కాలంలో ద్వారక ఒక సూపర్ పవర్ లాంటిదన్నమాట. అయితే ఇంత గొప్పగా వెలిగిన ప్రతీ దీపం ఏదో ఒకరోజు ఆరిపోవాల్సిందే. ఇంత అద్భుతమైన నగరం ఏమైపోయింది? ఎలా సముద్రంలో కలిసిపోయింది? ఇక్కడి నుండి కథ కాస్త విషాదంగా మారుతుంది. ద్వారక పతనానికి కారణమైన శాపాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వారక పతనం వెనుక ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కొన్ని సంఘటనలున్నాయి. మొదట మహాభారత యుద్ధం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం, ఆ తర్వాత ఋషులు ఇచ్చిన మరో శాపం. ఈ శాపాల ఫలితంగా యాదవుల్లో వాళ్లకే గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకున్నారు. ఇదంతా చూశాక శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. ఇకంతే, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లగానే అప్పటిదాకా ఆయన కోసం వెనక్కి తగ్గిన సముద్రం ఒక్కసారిగా ముందుకు చొచ్చుకొచ్చి ఆ బంగారు నగరాన్ని మొత్తం తనలో కలిపేసుకుంది. సరే, పురాణం ఇక్కడితో ముగిసింది. కాని మన అసలు పరిశోధన ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ నిజమో కాదో తేల్చడానికి మన ఆధునిక సైంటిస్టులు ఏం చేశారు? పురాణ గ్రంథాల్లోని క్లూస్తో సముద్రం లోపన వాళ్ల వేట ఎలా మొదలైంది? ఈ ద్వారక అన్వేషణ అనేది ఒకరోజులో జరిగింది కాదు, కొన్ని దశాబ్దాలపాటు సాగింది. మొదట 1963లో సముద్రతీరంలో చిన్న చిన్న తవ్వకాలతో స్టార్ట్ చేశారు. కానీ అసలైన బ్రేక్ త్రూ వచ్చింది 1980లలో. డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఆయన టీంతో కలిసి ఏకంగా సముద్రం లోపలికి వెళ్లి పరిశోధనలు మొదలుపెట్టినప్పుడు. ఆ తర్వాత 2000ల కాలంలో సోనార్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడటంతో ఈ సర్చ్ మొత్తం మరో లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ మొత్తం అన్వేషణ వెనుక ఉన్న అసలైన హీరో డాక్టర్ ఎస్ఆర్ రావు గారు. ఆయనకొక బలమైన నమ్మకం ఉండేది. మహాభారతంలో చెప్పింది వెறுం కట్టుకథ కాదు, అది ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ అని ఆయన గట్టిగా నమ్మారు. ఆ ఒక్క నమ్మకమే అన్ని అడ్డంకులను దాటుకుని ఈ పరిశోధనను ముందుకు నడిపించింది. సరే,
ఇన్ని దశాబ్దాలు కష్టపడి వెతికారు కదా, ఫైనల్గా సముద్రం లోపల ఏం దొరికాయి? అక్కడ దొరికిన ఆధారాలు మన పురాణకథ నిజమే అని చెప్తున్నాయా, లేక మన ముందు మరిన్ని కొత్త ప్రశ్నలు ఉంచుతున్నాయా? లెట్స్ సీ. అక్కడ దొరికినవి చూస్తే అవి ఏదో చిన్న గ్రామం యొక్క అవశేషాలు అస్సలు కావు. ఏకంగా 560 మీటర్ల పొడవున్న ఒక కోటగోడ, చాలా పద్ధతిగా చెక్కిన రాతి దిమ్మెలు, పెద్ద పెద్ద భవనాల స్తంధాలు, అన్నింటికన్నా ముఖ్యంగా 3 రంధ్రాలున్న ప్రత్యేకమైన రాతి లంగర్లు. ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఒకప్పుడు చాలా పెద్ద, బాగా డెవలప్ అయిన పోర్ట్ సిటీ ఉండేదని చాలా బలంగా అనిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. సంకాలియా గారు చేసిన తవ్వకాల ప్రకారం ఆ శిథిలాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినవి, అంటే అంత పాతవి కావు. కాని ఎస్ఆర్ రావు గారి పరిశోధనలో తేలిందేంటంటే అవి మహాభారత కాలానికి దగ్గరగా, అంటే క్రీస్తుపూర్వం 15వ శతాబ్దానికి చెందినవి అని. చూసారా, ఒకే చోట దొరికాయి, కాని 2 వేరువేరు టైమ్ లైన్స్. ఈ డిబేట్ ఇలా జరుగుతుండగానే 2001 నుండి 2007 మధ్య జరిగిన పరిశోధనల్లో అందరినీ షాక్కి గురిచేసే ఒక విషయం తెలిసింది. కార్బన్ డేటింగ్ టెస్టులో ఒక వస్తువు ఏకంగా 9000 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. 9000 సంవత్సరాలు అంటే మహాభారత కాలం కన్నా కూడా చాలా చాలా పాతది. ఇది మనకు తెలిసిన ఇండియన్ హిస్టరీనే మళ్లీ రాసేంత పెద్ద ఆవిష్కరణ. దీంతో ఈ మిస్టరీ ఇంకాస్త కాంప్లికేటెడ్ అయిపోయింది. మరి ఈ నగరం ఎలా మునిగిపోయింది? దీనికి సైంటిస్టులు ఒక థీరీ చెప్తున్నారు. 1000 సంవత్సరాల క్రితం ఐసేజ్ ముగిసే టైంలో సముద్రమట్టాలు చాలా వేగంగా పెరిగాయట. దానివల్ల ఎన్నో తీర ప్రాంతాలు, నగరాలు నీటిలో మునిగిపోయాయి. సో పురాణంలో సముద్రం వచ్చి నగరాన్ని తనలో కలిపేసుకుంది అని చెప్పడానికి ఇదే సైంటిఫిక్ రీజన్ అయ్యుండొచ్చు కదా. సో ఇప్పుడు మనం ముందున్న అసలు ప్రశ్నేంటి? సముద్రంలో దొరికిన ఈ శిథిలాలు శ్రీకృష్ణుడి ద్వారకకు చెందినవా, లేక 9000 సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న మనకు అస్సలు తెలియని మరో గొప్ప నాగరికతకు చెందినవా, లేక ఒకే చోట వేర్వేరు కాలాల్లో 2 నగరాలు ఉండేవంటారా? ఏది నిజం? చివరిగా ఒక్క మాట. ఈ ద్వారక అన్వేషణ అనేది కేవలం రాళ్ళు, శిథిలాలను వెతకడం మాత్రమే కాదు. ఇది మన నమ్మకం, మన చరిత్ర, మన సైన్స్, ఈ 3 కలిసే ఒక అద్భుతమైన పాయింట్ గురించి తెలుసుకోవడం. మన గతం గురించి మనం అనుకుంటున్నదాన్ని మళ్ళీ ఒకసారి ప్రశ్నించుకునేలా చేసే ప్రయాణమే. చివరగా ఒక ప్రశ్న. ద్వారకాలాంటి మునిగిపోయిన నగరాలు ఇలా బయటపడుతున్నప్పుడు మనం ఇన్నాళ్లు కేవలం కథలు, కల్పనలు అని కొట్టిపారేసిన పురాణాల వెనుక ఎక్కడో ఒకచోట నిజమైన చరిత్ర దాగి ఉందేమో అని ఆలోచించాల్సి వస్తుంది కదా. అసలు పురాణానికి, చరిత్రకీ మధ్య ఉన్న గీత మనం అనుకున్నంత స్పష్టంగా ఉందా, లేక అది కాలంతో పాటు చెరిగిపోతుందా?